దేవుని సేవకులుగా ఎవరైతే అభిషేకించబడి దేవుని సేవ చేయడానికి, అదే మీకు సేవ చేయడానికి, అంటే సంఘానికి, దేవుని ప్రజలకి సేవ చేయడానికి ఎవరైతే పంపబడ్డారో, సంఘము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, సంఘము అనగా దేవుని ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో వీరు నా దేవుని చేత అభిషేకించబడి నా దేవుని చేత నాకు సేవ చేయడానికి, అనగా నాకు వాక్యం బోధించడానికి, నా కొరకు ప్రార్థన చేయడానికి, నన్ను హెచ్చరిక చేయడానికి, నన్ను దేవునికి ఇష్టమైన దానిగా మార్చడానికి వీరు దేవుని చేత నా కొరకు పంపబడ్డారు. కాబట్టి వీరు చెప్పినట్లుగా తప్పకుండా వారి మాట నేను వినాలి అని సంఘం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు దేవుని ఆత్మచేత అభిషేకించబడి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత ప్రత్యేకించబడి దేవుని సేవకులు పంపబడ్డారు అని అంటే, వారు ఏదైతే చెప్తున్నారో, దేవుని సేవకులు ఏదైతే నేర్పుతున్నారో, నేర్పిన దాన్ని, వారు చెప్పిన దాన్ని ఒక విశ్వాసిగా నీవు తప్పకుండా శ్రద్ధ పెట్టి ఆ మాటలు నేర్చుకొని, ఆ వాక్యం నేర్చుకొని ఆ ప్రకారంగా నువ్వు నడుచుకోవడానికే దేవుడు తన సేవకుల్ని అభిషేకించి నియమించాడు.